దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ల మీద చర్చ హాట్గా జరుగుతూనే ఉంది. ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వాలంటీర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు. వాలంటీర్లపై ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం జారీ చేసిన కీలక ఆదేశాలు వాలంటీర్ల ఉద్యోగాలపై ప్రభావం చూపాయి. వాలంటీర్లు విధుల నుంచి తప్పుకోవాలని, వాలంటీర్లు ఎటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేయకూడదని, సభలకు వెళ్ళకూడదని, సచివాలయాలకు వెళ్ళకూడదని వాలంటీర్లకు సూచించింది ఎలక్షన్ కమిషన్. అయితే వాలంటీర్లని పరోక్షంగా తప్పించింది మాత్రం చంద్రబాబేనని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏపీలో మొత్తం 2,67,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారానే సమర్థంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున అందించగలిగారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారిని నిధుల నుంచి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఏపీలో మూకుమ్మడి రాజీనామాలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీతో వారికి సంబంధం లేదని చెప్పడం, వారి వద్ద నుంచి ఫోన్లు, ఇతర డివైజులు వెనక్కి తీసుకోవడంతో వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. ఎలాగూ 2 నెలల పాటు ఎలాంటి పని ఉండదని తేలిపోయింది. దీంతో ఖాళీగా ఉండలేక, వేరేది చేసుకోలేక మానసిక ఒత్తిడికి గురైన వారంతా రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల పక్కన కనిపిస్తే చాలు వాలంటీర్లపై రాజకీయ ముద్ర వేస్తున్నారు కూటమి నాయకులు. వారి ఫోటోల చుట్టూ వృత్తాలు గీసి మరీ వారిని దొంగలుగా, దేశద్రోహులుగా ఎల్లో మీడియా అభివర్ణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ కూడా వారిని విధులకు దూరం చేసింది. దీంతో వారంతా రాజీనామాలు చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల వాలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీడీఓలకు లేఖలు సమర్పించారు. ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లతో టీడీపీ కోరి మరీ కయ్యం తెచ్చుకున్నట్లు అయింది. చూడాలి ఎలక్షన్ రిజల్ట్ పైన ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.